తగ్గుతున్న పిల్లలు, పెరుగుతున్న వృద్ధులు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లా, హాస్టల్లో తింటురు, అన్ననే ఉంటురు, పని చేసుకుంటురు, పంటురు. పెళ్ళిళ్ళు చేసుకోవట్లే, పిల్లలు కానట్లే. ఇక 30 ఏళ్ళకు 35 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు అయితే. ఇప్పుడు జాబ్లే ఇవ్వండి, పెళ్ళిడికి ఏం చేసుకోమంటావు, ఏం పెట్టి చదవమంటావు? జాబ్లు ఇవ్వాలి కదా. నేను చెప్పాను వెనకట ముసలోళ్ళు కాయ కష్టం చేసుకొని అయినా సరే 10 మంది పోరగాళ్ళని దాది 10 మంది పోరగాళ్ళని బయలుకి పంపించేది. వాళ్ళకున్నంతలో గంజి పోసుకొని సాదేది. ఇప్పుడు అట్లా కాదు, ఒక్కళ్ళని ఆఖరికి ఒక్కళ్ళని గంటలోపే విడాకులు అవుతాయి. ఒక్క నిమిషం కాదు, నేను ఒకటి మాట చెప్తా. ఇప్పుడు అధిక ఉత్పత్తి లేదు, ఒక్కళ్ళనో ఇద్దరినో అంటుర్రు. వాళ్ళ స్తోమత మేరకు హై బడ్జెట్ పెట్టి లక్షలు ఈ ప్రభుత్వ అంటే ఈ పాఠశాల ఏవైతే ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో వాటిల్లో తగలేసి ఈ పిల్లల్ని చదివిపిస్తున్నారు. నా కొడుకన్నా జర ₹1,00,000 ఉద్యోగం చేయాలి, 2 లక్షల ఉద్యోగం చేయాలని ఈ కార్యక్రమం చేస్తారు. మరి చేసినప్పుడు వాడికి ఇప్పుడు మరి ప్రభుత్వము ఈ ఏవైతే జాబ్లు ఉన్నాయో ఈ జాబ్ లేకపోతే మరి వాడు పెళ్లి చేసుకొని ఏం లాభము? అన్ని లక్షలు పెట్టి చదువుకుంటే ఏం ప్రయోజనం దానివల్ల? ఇప్పుడు వానికి ₹1,00,000 జీతమో 50,000 జీతమో గవర్నమెంట్ నౌకరు వస్తేనో ఇంత వానికి సమాజంలో విలువ, చదివిన దానికో గౌరవం ఉంటుంది. అదే లేనప్పుడు ఇంకా పయం లేకనా వాడు ఇప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ తాను దూర సందు లేదు, మిడకో డోల్ అన్నట్టు. అందుకోసము 30 కాదు 40 సంవత్సరాలకు కూడా పెళ్లి కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దానిలో భాగంగా ఉదాహరణ తీసుకుంటే ఎంతో మంది ఉంటారు. సపోర్ట్ ఎందుకు ఇప్పుడు ఇంత ముందుకు పెళ్లి అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునేది, అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి పెళ్లిళ్ళు చేసుకునేది. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు? మ్యాట్రిమోనీ. అవును.